నిన్న పాడి కౌశిక్ రెడ్డిపై తిరుగుబాటు, హుజురాబాద్ బీఆర్ఎస్లో ముసలం, ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసహనం, ముఖ్య నేతలతో రహస్య సమావేశం. ఇప్పుడు చూస్తా ఉన్నాం కదా, ఇప్పుడు కౌశిక్ రెడ్డి యొక్క ఆగ్రహంతో, కౌశిక్ రెడ్డి చేసేటువంటి వ్యవహారంతో ఇదంతా కూడా పార్టీ డ్యామేజ్ అవుతా ఉన్నది. నిజంగా కూడా హుజురాబాద్లో ఈటల రాజేందర్ని కాదని హుజురాబాద్ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి అక్కడ మద్దతు తెలపడం జరిగింది. ఆయనను గెలిపివ్వడం జరిగింది. కానీ మొదటి నుంచి కూడా వివాదాస్పదంగానే కనిపిస్తుంది పాడి కౌశిక్ రెడ్డి యొక్క వ్యవహారం అంతా కూడా. గెలిచినప్పటి నుంచి కూడా మొన్న పోలీస్ అధికారి అయినటువంటి సిపి పైన కూడా అక్కడ వాళ్ళ క్యాస్ట్ని తిడుతూ ఆయన మాట్లాడింది. ఒక సిపి, ఒక ఉన్నతమైనటువంటి స్టేజ్లో ఉన్నాడు, అట్లాంటి వ్యక్తి ఒక సిపిని ఆ రకంగా అనడం అది సరైనటువంటి విధానం కాదు. దాని తర్వాత ఇక్కడ ఏదో ఈడ కూడా మన అరకపూడి గాంధీ అనుకుంటా వాళ్ళకు మధ్యలో అది లొల్లి అయిపోయింది. సో ఎప్పుడు కూడా వివాదాస్పదంగా ఉండేటువంటి పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంతో పార్టీ అంతా డ్యామేజ్ అయిపోతూ ఉన్నది. దీనివల్ల రానున్నటువంటి భవిష్యత్తులో పార్టీ పైన పెద్దగా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా ఒక చోట జమ అయిపోయి వాళ్ళంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆయన యొక్క వ్యవహార శైలి పైన అధిష్టానానికి ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక తాడో పేడో తేల్చుకుంటూ ఉంటే ఆయన అన్న ఉండాలి, లేకపోతే మేమన్నా ఉండాలి. మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తులను పట్టించుకోవట్లేదు, మాతో మాట్లాడట్లేదు, ఒంటెత్తు పోకడలు ఎక్కువైపోతూ ఉన్నాయని చెప్పేసి నిన్న వీళ్ళందరూ కూడా సీనియర్లంతా కూడా వాళ్ళంతా కూడా గురుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది పాడి కౌశిక్ రెడ్డి పైన.